శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. మెగాస్టార్ చిరంజీవి గారికి మళ్ళీ కేంద్ర మంత్రి పదవి లేదా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లేదంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర, లేదంటే తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర, లేదంటే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులను చేస్తున్నారు, ఇంకోటి అనుకుంటూ వరుసగా అనేకమైనటువంటి పదవులు ఆయనకి ఇప్పటికే చాలా ఇచ్చేశారు. మళ్ళీ ఇలాంటి వార్తల్ని మళ్ళీ ప్రసారం చేస్తున్నారు. కొంతమంది పని కట్టుకుని అదే పనిగా, అది చిన్నదా పెద్దదా అని లేదు, అందరికీ ఇదే పని. రీసెంట్గా అయితే ప్రముఖ ఒక శాటిలైట్ ఛానలు, అలాగే ఒక జర్నలిస్టుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడేటువంటి ఆ వ్యక్తి కూడా, వీళ్ళ ఇద్దరూ కూడా అదే పనిగా చిరంజీవి గారికి పదవులు ఇచ్చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాదన జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా చిరంజీవి గారి రాక కోసం ఎదురు చూస్తున్నారు అనేటువంటివి చాలా చాలా అద్భుతంగా స్క్రీన్ ప్లే కథ అంతా కూడా రాసి వడ్డించినటువంటి పరిస్థితి కనిపించింది. అసలు నిజమేంటి? నిజంగానే చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తారంటే, నాకు తెలిసైతే, నాకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారం నేనైతే చెప్తున్నా, ఆయన మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి రారు. అలా వచ్చే వ్యక్తి అయితే ఆయన తిరిగి రాజకీయాలను వదిలి సినిమా రంగంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి అప్పుడే జరిగేదే కాదు. ఆయన అనేక సార్లు ఈ నిర్ణయాన్ని తీసుకునే ముందు, ఎప్పుడైతే రాజకీయాలను వదిలి సినిమాకి రావాలనుకునేటప్పుడు, సినిమాని వదిలి రాజకీయాల్లోకి రావాలనుకునేటప్పుడు చాలా సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేసిన తర్వాత ఆయన ఆ నిర్ణయాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి. నాకు ఇదే కరెక్టు, నేను సినిమాలోనే రాణించేటువంటి పరిస్థితి ఉంది, రాజకీయాల్లో నాలాంటి వ్యక్తులకు అంటే ఒక సున్నితంగా ఉండేటువంటి మనసుకులకు అది కరెక్ట్ కాదు అని ఆయన చాలాసార్లు చెప్పారు. అక్కడ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది, దేశ రాజకీయాల్లో కూడా. అలాంటప్పుడు మళ్ళీ చిరంజీవి గారు ఎందుకు వస్తారు? చిరంజీవి గారు వరుస పెట్టి చెప్పాలంటే కంటిన్యూస్గా సినిమాలే ఉన్నాయి ఆయనకి. ఇప్పటికే ఆయన చేతిలో 4 సినిమాలు ఉన్నాయి. ఈ 4 సినిమాలు పూర్తయ్యేటప్పటికే దాదాపు 4 సంవత్సరాలు పడుతుంది. ఈలోపు ఇంకా ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారు? అవి కాక ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి చాలా బలంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ఇవన్నీ చేసుకుంటూనే ఒక హీరో, ఒక సినిమా హీరో ఈ స్థాయిలో కూడా సమాజ సేవ చెయ్యొచ్చా అని దేశానికి ఒక గొప్ప సందేశాన్ని కూడా ఆయన ఇచ్చారు. అభిమాన గణాన్ని ఈ రకంగా కూడా మలుచుకోవచ్చా అనేటువంటి ఒక సందేశాన్ని ఇప్పటికే ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అలాంటి వ్యక్తి మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు? అయితే రీసెంట్గా వస్తున్నటువంటి ఈ పదవి ఏంటి దీని గురించి ఎందుకు ఇప్పుడు చర్చ జరుగుతుంది? నిజంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి ఒక ఆలోచనకు వచ్చిందా? దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా చిరంజీవి గారిని తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అంటే, అసలు ఆ పదవి ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకుందాం. ఆ సదరు ఛానల్స్ అయితే చెప్పినటువంటిది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏవైతే పథకాలు ఉంటాయో దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా చిరంజీవి గారిని పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళు వడ్డించినటువంటి వార్త. దీంట్లో నిజముందా అంటే, అలాంటి వార్త, అలాంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చేస్తుంది అని నేనైతే అనుకోను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక స్టార్డమ్ ఉన్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా కూటమిలో భాగంగా ఉన్నారు. సో డెఫినెట్గా ఆయన్ని కాదని చిరంజీవి గారికి అయితే ఎవరుగా? ఆయన దానికి సంబంధించి ప్రమోట్ చేస్తే చాలు, అంతకుమించి వేరే అవసరం లేదు ఇంకా చెప్పాలంటే. సో దాని గురించి పక్కన పెడదాం. ఇంకొక పక్క నందమూరి బాలకృష్ణ గారు కూడా అదే కూటమిలో భాగంగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, సినిమా రంగం నుంచే ఉన్నారు. ఆయనైనా పెట్టచ్చు. కానీ వీళ్ళిద్దరినీ కాదని చెప్పి చిరంజీవి గారి వరకు వస్తుందా అంటే డెఫినెట్గా రాదు. ఎందుకంటే ఆయన ఇలాంటి పదవుల్ని దాటి చూసి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆయన ఎప్పుడో కేంద్ర మంత్రి పదవిని కూడా చాలామంది మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రి పదవి ఆల్రెడీ ఆయన చేసేశారయ్యా, మళ్ళీ ఎందుకు చేస్తారు? దానికి మించినటువంటి పదవి ఎవరైనా సరే ఒక కేంద్ర మంత్రి పదవికి వెళ్తే ఆ తర్వాత స్టెప్ పైకి వెళ్ళాలనే కోరుకుంటారు, కానీ కింద ఉండేటువంటి పదవులు తీసుకుంటారనేటువంటి ఆలోచన ఉంటుందా? సాధారణంగా బేసిక్గా ఆలోచించండి. అసలు ఏమైనా బేస్ ఉండాలి కదా దానికి. చిరంజీవి గారు ఇలాంటి ప్రతిపాదన పెడితే ఆయన స్థాయిని ఆయన తగ్గించుకునేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుందా? లేదంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తారా? లేదంటే చిరంజీవి గారు దిగి వచ్చేటువంటి అవకాశం ఉంటుందా?
చెప్పండి. సరే, ఇది కూడా పక్కన పెడదాం. ఆయన అందరివాడుగా, భారతదేశంలో ఒక బలమైనటువంటి నటుడిగా, ఒక సీనియర్ నటుడిగా, తెలుగు చిత్ర పరిశ్రమకు ఇప్పుడు ఆయన ఒక పెద్దన్న పాత్ర వహిస్తున్నారు. ఒక తండ్రిలో ఆయన కాపాడుకుంటూ వస్తున్నారు. ఏ ఇష్యూ వచ్చినా సరే, అటు నిర్మాతలకి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినా సరే, ఏదైనా చిన్న చిన్న మొన్న డాన్సర్లకు సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినా సరే, మొన్న ఫెడరేషన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చినా సరే, ఆయన ముందుండి ఆ సమస్యలన్నింటినీ కూడా క్లియర్ చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరికి వెళుతూ అన్నా మీరే చేయాలి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. సరే, ఇది కూడా పక్కన పెడదాం. అంటే ఇప్పుడు రాజకీయాల్లో కన్నా చిరంజీవి గారి అవసరం సినిమా రంగానికే ఉంది. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చిరంజీవి గారి అవసరం ఇప్పుడు రాజకీయాల కన్నా సినిమాకే ఎక్కువ ఉంది. సినిమాకి ఒక పెద్దన్న పాత్ర వహించేటువంటి వ్యక్తి, అంత ఉన్నతమైనటువంటి లక్ష్యాలు ఒక అద్భుతమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి, అందరివాడు, అందరినీ కలుపుకుని వెళ్ళేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు సినిమాలో ఇప్పుడున్నటువంటి తెలుగు పరిశ్రమలో లేరు. అందరితో, అటు కేంద్రంతో కావచ్చు, పక్క రాష్ట్రాలతో కావచ్చు, అందరితో కూడా సయోధ్యగా సఖ్యతతో మెలిగేటువంటి వ్యక్తి కేవలం చిరంజీవి గారే. సో అలాంటి వ్యక్తి అంటే, అంతేకాకుండా మనం 2 తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ ప్రభుత్వం చిరంజీవి గారికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో చూస్తున్నాం కదా. అనేకమైనటువంటి గ్లోబల్ స్థాయి వేదికల మీద కూడా చిరంజీవి గారిని ముందు పెట్టి రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ని ఇస్తున్నారు. సినిమా రంగం నుంచి ఎవరైనా పెద్ద మనిషి ఉన్నారు అంటే అది చిరంజీవి గారికి పిలుపు వస్తుంది. అది కేంద్రం నుంచి అయినా, ఇటు రాష్ట్రాల నుంచి అయినా సరే చిరంజీవి గారికి ఆ ఇంపార్టెన్స్ వస్తుంది. అలాంటప్పుడు ఆయన ఒక రాష్ట్రానికే ఎలా వెళతారు, ఎందుకు వెళ్తారు? కనీసం అంటే ఇంత పెద్ద పెద్ద ఛానల్స్ పెట్టుకుని ఇంత వివేకంగా జర్నలిజం అనేటువంటి ముసుగులు ఎంత అద్భుతంగా వడ్డించేటువంటి వార్తలను చాలా అద్భుతంగా కుక్ చేస్తున్నారు. ఓకే, మీకు సోర్స్ ఎక్కడి నుంచి తెస్తున్నారనేది ఒక్కసారి బేస్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి కదా. ఆయన ఇప్పుడు హైదరాబాద్లో నివసిస్తున్నారు, 2 తెలుగు రాష్ట్రాలని రిప్రజెంట్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఒక రాష్ట్రానికే పరిమితం అయిపోయి ఆయన ఆ పదవి తీసుకుంటారా అనేది కామన్ సెన్స్తో ఆలోచిస్తే అర్థమైపోద్దిగా. అలా చేస్తే తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, ఆయన నొప్పించేటువంటి ప్రయత్నం అవుతుందిగా. లేదంటే తెలంగాణని ఆయన ఓన్ చేసుకుని తెలంగాణకి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటే మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కొంచెం నొప్పించేటువంటి పరిస్థితి అవుతుందిగా. అసలు ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అయిపోయింది. ఆయన సినిమాలు కర్ణాటకలో వాడుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వాలు, తమిళనాడు ప్రభుత్వాలు, కేరళ ప్రభుత్వాలు ఆయన్ని చాలా గౌరవంగా చూసుకుంటున్నాయి. అలాంటప్పుడు ఆయన ఒక రాష్ట్రానికి సంబంధించి, అది కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో 2 కళ్ళుగా భావించేటువంటి చిత్ర పరిశ్రమకి సంబంధించినటువంటి ఇంత పెద్ద స్థాయిలో అగ్రస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక రాష్ట్రాన్ని ఎందుకైనా ఓన్ చేసుకుంటారు అనేది ఒకసారి ఆలోచించుకోవాలిగా. ఇది బేస్లెస్, కంప్లీట్గా అవాస్తవం అని అయితే నాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆయనకి దాంట్లో నాకు తెలిసి అయితే చాలా క్లియర్గా నాకైతే అర్థమవుతుంది. ఇది ఆయన వరకు వెళ్ళటం కాదు, వెళ్ళేటువంటి అవకాశం కూడా లేదని అయితే నేనైతే అనుకుంటున్నాను.